వెల్కమ్ టు ది ఐడియల్ లివింగ్ ఫ్యామిలీ. ఆదర్శ జీవన కుటుంబానికి స్వాగతం. నేను మీ ఎలుగు సురేష్ కుమార్. నీలో ఒక హీరో ఉన్నాడు, నీలో ఒక లీడర్ ఉన్నాడు. ఆ లీడర్ని నువ్వు వెలికి సో లీడర్ని వెలికి తీసేటువంటి సమక్షంలో ఫస్ట్ నీలో నువ్వు ప్రశ్నించుకోవాలి. ప్రపంచాన్ని ఆకర్షించగలిగినటువంటి ఏ నైపుణ్యం, ఏ శక్తి సామర్థ్యం, నీలో ఏ తేనె ఉంటే మరి ప్రపంచం అనేటువంటి తేనెటీగలను ఆకర్షించగలవు. నీలో ఏ నైపుణ్యం ప్రపంచానికి అవసరం, నీలో దాగి ఉన్న ఏ శక్తి వల్ల నువ్వు ప్రపంచాన్ని నీ వైపు ఆకర్షించగలవు. అది ఫిజిక్స్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, బయాలజీ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, తెలుగు కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, ఒక నైపుణ్యమైనా కావచ్చు, ఒక కళ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది నువ్వు గుర్తిస్తే అప్పుడు నీ మొదటి స్టెప్ మొదలవుతుంది. నీ ఒక చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకోండి. మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని మనం గమనిద్దాం. ఒక క్యాటర్ పిల్లర్ ఉంటుందండి, గొంగళి పురుగు అంటారు దాన్ని. ఆ గొంగళి పురుగు చూడ్డానికి చాలా అసహ్యంగా ఉంటుంది, చెట్లపైన ప్రాకుతూ ఉంటుంది, ఆకులను తింటూ ఉంటుంది. మరి తనకు తెలుసు, ఈ గొంగళి పురుగుతో ప్రపంచాన్ని నేను ఆకర్షించలేను, నాలో ఒక హీరో దాగి ఉన్నాడు, మరి ఆ హీరోకి నేను మారాలి, ఆ గొంగళి పురుగు ఆకారం ఉన్నంత వరకు నేను ప్రపంచాన్ని ఆకర్షించలేను, కాబట్టి నన్ను నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి, నన్ను నేను అందంగా మలుచుకోవాలి, ఆ రూపాంతరం చెందాలి అని చెప్పేసి ఒక అందమైనటువంటి బ్యూటిఫుల్ వండర్ఫుల్ బటర్ఫ్లైగా ట్రాన్స్ఫార్మ్ చెందుతున్నాడు. When it is like a caterpillar, world never looks at it, but when it becomes a beautiful butterfly, the world looks at it. ప్రపంచం చూస్తుంది. అండ్ ఈవెన్ క్యాటర్పిల్లర్గా ఉన్నప్పుడు ఆ గొంగళి పురుగు కేవలం చెట్ల మీద మాత్రం ఉంటుంది. మరి ఒక్కసారి అది బటర్ఫ్లై అయిన తర్వాత, సీతాకోక చిలుక అయిన తర్వాత ప్రపంచం అంతా తిరుగుతుంది, ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది అనమాట. కాబట్టి అలా నీలో కూడా ఒక హీరో ఉన్నాడు. ఆ క్యాటర్పిల్లర్లో ఎలాగైతే బటర్ఫ్లై ఉందో, అంతెందుకండి, చిన్న చీమలు తీసుకున్నాం ఎగ్జాంపుల్. చలి చీమ ఎంత ఉంటుంది, మైన్యూట్గా ఉంటుంది. ఆ చీమలో కూడా మరి ఒక పెద్ద ఇసుక తిప్పను ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకుపోయే శక్తి సామర్థ్యం ఉంటుంది. అసలు చీమ నుంచి మనం ఏం నేర్చుకోలేదండి, ఒక డిసిప్లైన్ నేర్చుకుంటాం. ఒక డిసిప్లైన్ ఒక క్యూలోనే వెళ్తుంది. ఇంటిగ్రిటీ, ఐక్యత ఉంటుంది. దాంట్లో ఎప్పుడు నిరుత్సాహం ఉండదు. కేవలం హార్డ్ వర్క్ చేయడమే తనకు తెలుసు అన్నమాట. నిరాశ నిస్పృహలకు ఎప్పుడు ఒక పెద్ద ఇసుక దిబ్బను చూసి కూడా ఈ పనిని నేను చేయలేను అని కాదు, మొదటి ఇసుక రేణువుతో మొదలుపెట్టి మొత్తం ఇసుక దిబ్బని ఇంకొక చేతికి మార్చగలిగే శక్తి దాంట్లో ఉంది. తనకన్నా 52 రెట్లు, ఇట్ కెన్ వే 52 times మోర్ దాన్ ఇట్స్ వెయిట్ అన్నమాట. తనకన్నా 52 రెట్లు ఎక్కువ బరువును మోయగలిగే ఆ చిన్న చీమలో కూడా అంత గొప్ప హీరో ఉన్నాడు. మరి ఆ చిన్న చీమలోనే మనకు అంత గొప్ప హీరో ఉన్నప్పుడు, ప్రపంచంలోనే అన్ని జీవుల కన్నా మరి గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తి అని హ్యూమన్ బీయింగ్ చెప్తున్నప్పుడు మనలో ఇంకెంత గొప్ప హీరో ఉండాలి. అలాగే ఒక బనియన్ ట్రీ సీడ్ తీసుకుందాం, మర్రి విత్తనం అండి. మనం ప్రకృతి ఎగ్జాంపుల్సే తీసుకుందాం. మర్రి విత్తనం ఎంత ఉంటుంది, చాలా మైన్యూట్గా చూడ్డానికి కూడా కనిపించిన ఒక చిన్న విత్తనం. కానీ అది విత్తనం అని మనం అనుకుంటే చాలా దౌర్బల్యం అనమాట. ఆ విత్తనంలో ప్రపంచ రికార్డ్ సాధించగలిగినటువంటి ఎన్నో, ఆ మర్రి విత్తనం నుంచి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ సాధించినటువంటి మరి మహావృక్షం వచ్చింది. మర్రి వృక్షం అనేటువంటిది మీరు కదిరిలో తీసుకున్న అతిపెద్ద వరల్డ్ బిగ్గెస్ట్ ట్రీగా దాన్ని తెచ్చుకుంది. ఈవెన్ మహబూబ్ నగర్లో పిల్లల మర్రి అనేది 600 సంవత్సరాలు పైబడి ఒక మహావృక్షంగా ఎదిగింది. ఆ చిన్న మర్రి విత్తనం అనే దాంట్లో అంత పెద్ద గొప్ప హీరో ఉన్నాడు అన్నమాట. కాబట్టి మనం మన చుట్టూ ఉన్న ప్రకృతిని చూసి మనం నేర్చుకుందాం. మనలో దాగి ఉన్నటువంటి హీరోని నిద్రలేపాలి అనేటువంటి కసి వాటి నుంచి నేర్చుకుందాం.